కోవిడ్ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పరిణామాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదవగా తమిళనాడు, మహారాష్ట్ర ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే మన దేశంలో NB1.8.1, LF7 వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్లుగా ఇన్సాగా గుర్తించింది. గత నెలలో తమిళనాడులో NB1.8.1 ఒక కేసు నమోదవగా మేలో 4 LF.7 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్ల వల్ల హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో భారత్లోనూ ఆందోళనలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి చాలా వరకు అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం 45 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుంది. తమిళనాడులోనూ కేసులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటకలో శనివారం 5 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఈ కేసుల్లో 32 బెంగళూరులోనే ఉండడం గమనార్హం. కరోనాతో బెంగళూరులో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతూ ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది.